జరిగింది. ఇక్కడ మొత్తం రోడ్ల మీద వేస్తూ ఈ కాలనీలలో ఉన్నటువంటి ప్రజలు అనేక అనారోగ్యాలు పాలవుతున్నారని చెప్పి మరి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రావడమే కాదు, దానికి సంబంధించినటువంటి హెల్త్ అండ్ శానిటైజర్ అధికారి అయినటువంటి డాక్టర్ విజయ్ గారి కూడా వచ్చి మరి జిహెచ్ఎంసీకి ఉన్నటువంటి అధికారులు ఇవ్వడం జరిగింది. మరి వారు చెప్తుంది ఏంటంటే జిహెచ్ఎంసీ కింద ఇది తీయనివ్వట్లేదు, బిహెచ్ఎల్ వాళ్ళు అబ్జెక్షన్ చెప్తూ మరి దీనిలో ఎటువంటి చర్యలు మీరు తీసుకోవడానికి వీల్లేదని చెప్పి మమ్మల్ని మరి ఇక్కడ ఇన్వాల్వ్ కానిస్తలేరు. అయినప్పటికీ కూడా మేము అప్పుడప్పుడు జిహెచ్ఎంసీ కింద దీన్ని క్లీన్ చేస్తున్నామని చెప్తున్నారు. ఈరోజు ఉదయం పిలిపించి మాట్లాడేసి అదేవిధంగా జిహెచ్ఎంసీ నుంచి మరి వెహికల్ కూడా తీసుకొచ్చి ఇదంతా సాఫ్ చేపిస్తున్నాం. ఈరోజు ఇదంతా క్లీన్ చేస్తున్నారు. కానీ క్లీన్ చేసినాక మళ్ళీ యథావిధిగా అదే విధంగా ఇక్కడ చెత్త వేయడం. దీనిపైన ఇక్కడ పొలిటికల్ గా ఉన్నటువంటి అధికారులు కానీ, అంటే కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా దీని మీద చర్యలు తీసుకోవచ్చు. మరి అటుపోతేనేమో బిహెచ్ఎల్ వాళ్ళు మేము చూసుకుంటాం అంటున్నారు. ఇద్దరి మధ్యలో ఇక్కడ నలిగిపోతున్నది ఎవరంటే సాధారణమైనటువంటి ప్రజలు. మరి దీని మీద ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ అనేది మరి క్లోజ్ చేయాలి. ఇక్కడి నుంచి ఎత్తేసి దీనికి ఎక్కడైతే స్థలం కేటాయించిందో అక్కడ వేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి అధికారులు కానీ, లీడర్లు కానీ దీన్ని చూడాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కానీ ఏ రోజు కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడే మాట్లాడుతున్నారు తప్ప ఎప్పుడు కూడా దీన్ని పట్టించుకోకపోగా మరి అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్తుంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చెత్త అంతా కూడా క్లీన్ చేసి జిహెచ్ఎంసీ పరిధిలో ఏదైతే వస్తుందో దీన్ని క్లీన్ చేసి జిహెచ్ఎంసీ పరిధిలో రాదు, బిహెచ్ఎల్ కింద వస్తుంది అన్నప్పుడు ఈ రోడ్లు కానీ, ఈ ఫెన్సింగ్ కానీ అంతా కూడా ఈ రోడ్లు కూడా జిహెచ్ఎంసీ కిందనే వేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మరి సార్ విజయ్ కుమార్ గారిని అడగడం జరిగింది. తప్పకుండా ఈ రోజు ఇదంతా కూడా క్లీన్ చేసి ఇక్కడ బోర్డులు పెట్టిస్తున్నాం. ఈ రోజు నుంచి ఇక్కడ బోర్డులు పెట్టించి ఎవరైతే చెత్త ఇక్కడ వేస్తారో వాళ్ళకు ఫైన్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా పెట్టియమని చెప్పడం జరిగింది. పెట్టిస్తామని కూడా సార్ మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ఇక్కడ అన్ని సీసీ కెమెరాలు పెట్టించి ఎవరైతే చెత్త వేస్తున్నారో వారికి మరి మున్సిపాలిటీ కమిషనర్ కింద కూడా చెత్త వేయరాని ప్లేస్ లో వేస్తే వారికి ఒక శిక్ష కూడా ఉంది అని చెప్పి 3 months జైలు శిక్ష కూడా ఉందని చెప్పి మన చట్టంలో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సహకరించి చెత్త అనేది ఇక్కడ రోడ్డు మీద వేయకుండా మీరు ఎక్కడ వేస్తే దానికి తడి చెత్త పొడి చెత్త ఎక్కడ పెట్టిరో తీసుకుపోయి అక్కడ వేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. కూడదు అంటే మాత్రం ఎవరు ఇక్కడ చెక్ చేసినా కూడా ఉపేక్షించలేదు. వారిపైన జిహెచ్ఎంసీ కింద ఉన్నటువంటి అధికారులు సీసీ కెమెరాలు పెట్టి వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు ఈరోజు వారు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజుతో ఇదంతా కూడా క్లీన్ చేసి మరి సీసీ కెమెరాలు పెట్టేయాలి సార్. మీరు సీసీ కెమెరాలు పెట్టించి రేపటి నుంచి అది మరి మీరు ఉంచండి. అదేవిధంగా వారి తరఫు నుంచి ఒకరిని ఇక్కడ పెడతామని కూడా చెప్పడం జరిగింది. ఒకరు ఎప్పుడు కూడా ఇక్కడ అలర్ట్ గా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి అందరూ కూడా సహకరించుకొని ఈ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి ప్రజలు మీ హెల్త్ మీరు సేవ్ చేసుకోండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. కాబట్టి అన్ని అధికారుల మీదనో పొలిటికల్ గానో పోయకుండా మనం కూడా పాటించాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హెచ్చరిస్తూ మరి ఈ రోజు నుంచి ఈ యొక్క 2 కాలనీలకు సంబంధించినటువంటి రోడ్డు పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాను.